హలో. ఆక్సీఎసిటిలీన్ వెల్డింగ్ OAWని ఉపయోగించి 1G ఫ్లాట్ పొజిషన్లో 2 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన కాపర్ షీట్పై స్క్వేర్ బట్ జాయింట్పై సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. సరైన నాజిల్ సైజ్ మరియు ఫిల్లర్ రాడ్, గ్యాస్ ప్రెషర్స్ను మరియు ఫ్లక్స్ను ఎంచుకోండి. జాయింట్ మరియు ఫిల్లర్ రాడ్పై ఫ్లక్స్ను అప్లై చేయండి. జాబ్ను ప్రీహీట్ మరియు పోస్ట్ హీట్ చేయండి. వెల్డింగ్ సమయంలో బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ను తగిన విధంగా మ్యానిపులేట్ చేయండి. జాయింట్ను శుభ్రం చేయడం మరియు ఏదైనా ఫ్లక్స్ రెసిడ్యూస్ను తొలగించండి. సర్ఫేస్ లోపాలు, బీట్ సైజ్ మరియు ప్రొఫైల్ కోసం వెల్డ్మెంట్ను చెక్ చేయండి. కాపర్ షీట్పై స్క్వేర్ బట్ జాయింట్కు అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్లు: కాపర్ షీట్, క్లీనింగ్ సాల్వెంట్, మెటల్ ఫైల్స్, నాజిల్, బెంచ్ వైస్, వైర్ బ్రష్ లేదా ఎమరీ పేపర్, చిప్పింగ్ హ్యామర్, బివెల్ ప్రొట్రాక్టర్, కాపర్ సిల్వర్ అల్లాయ్ ఫిల్లర్ రాడ్, కాపర్ సిల్వర్ అల్లాయ్ ఫ్లక్స్. ఇప్పుడు కాపర్ షీట్పై స్క్వేర్ బట్ జాయింట్కు అవసరమైన వాటి గురించి తెలుసుకుందాం. మొదట ఆక్సైడ్స్ మరియు ఇతర మలినాలను పూర్తిగా తొలగించడానికి ఎమరీ షీట్ లేదా వైర్ బ్రష్ను ఉపయోగించి వర్క్ పీస్ యొక్క సర్ఫేస్ని శుభ్రం చేయండి. ఇది చేయవలసిన ముఖ్యమైన దశ, ఎందుకంటే ఆక్సైడ్స్ వెల్డింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకోవచ్చు మరియు వెల్డ్లో లోపాలను కలిగిస్తాయి. తరువాత వెల్డ్ బలంగా మరియు సౌండ్గా ఉందని నిర్ధారించడానికి అవసరమైన ఫారమ్లకు అంచులను ఫైల్ చేయండి. ఇప్పుడు నాజిల్ నంబర్ 5, 7 ఎంచుకోండి. ఈ నాజిల్ సైజ్ అదే థిక్నెస్ కలిగిన కాపర్ షీట్లను వెల్డింగ్ చేయడానికి తగినది. కాపర్ షీట్ యొక్క థిక్నెస్ తప్పనిసరిగా గ్యాస్ ప్రెషర్ మరియు నాజిల్ సైజ్కి అనుగుణంగా ఉండాలని గుర్తుంచుకోండి. షీట్ యొక్క థిక్నెస్ ఆధారంగా గ్యాస్ ప్రెషర్ని అడ్జస్ట్ చేయండి. 2.00 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగిన కాపర్ సిల్వర్ అల్లాయ్ ఫిల్లర్ రాడ్ను ఎంచుకోండి. ఈ ఫిల్లర్ రాడ్ కాపర్కి అనుకూలంగా ఉండే మెటీరియల్తో తయారు చేయబడింది మరియు బలమైన వెల్డ్ను రూపొందించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు కాపర్ సిల్వర్ అల్లాయ్ ఫ్లక్స్ను ఎంచుకోండి. ఇది వెల్డింగ్ సమయంలో ఆక్సైడ్స్ మరియు ఇతర మలినాలను ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. సేఫ్టీ గ్లాసెస్, గ్లోవ్స్ మరియు వెల్డింగ్ హెల్మెట్ వంటి సేఫ్టీ జాగ్రత్తలను ఎల్లప్పుడూ ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ముందుకు కొనసాగడానికి సరైన రూట్ గ్యాప్తో లేదా డైవర్జింగ్ అలోయన్స్తో జాబ్ని సెట్ చేయండి. అంటే 300 మిల్లీమీటర్లకు 3 నుండి 4 మిల్లీమీటర్ల చొప్పున డైవర్జింగ్ రూట్ గ్యాప్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే కాపర్ యొక్క థర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాపర్టీ కారణంగా గ్యాస్ సులభంగా మూసివేయబడుతుంది. కాపర్ అనేది థర్మల్ ఎక్స్పాన్షన్ యొక్క కోఎఫిషియంట్ అని గమనించండి. అలాగే కాపర్ యొక్క థర్మల్ ఎక్స్పాన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందువలన ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. వెల్డింగ్ యొక్క ఈ ప్రక్రియలో ఎప్పుడు ట్యాక్ వెల్డ్ చేయవద్దు, ఎందుకంటే అది కాపర్ని దెబ్బతీసే హీట్ని సృష్టించగలదు. అలాగే ఖచ్చితంగా న్యూట్రల్ ఫ్లేమ్ని సెట్ చేయండి.
ఇది కాపర్ని వెల్డింగ్ చేయడం కోసం అత్యంత ప్రభావవంతమైన ఫ్లేమ్. ఇప్పుడు దశలవారీ విధానంతో కాపర్ షీట్లను ఎలా వెల్డ్ చేయాలో చూద్దాం. యాక్చువల్ వెల్డింగ్ ప్రాసెస్ను ప్రారంభించే ముందు బేస్ మెటల్ను నెమలి మెడ రంగు వరకు అంటే 350 డిగ్రీల సెల్సియస్ వరకు ప్రీహీట్ చేయండి. వెల్డింగ్ సమయంలో కాపర్ ర్యాపింగ్ కాకుండా నిరోధించడానికి ఈ ప్రక్రియ సహాయం చేస్తుంది మరియు ప్రక్రియ అంతటా టెంపరేచర్ మెయింటైన్ చేయడాన్ని నిర్ధారించుకోండి. తరువాత ఫిల్లర్ రాడ్పై మరియు జాయింట్స్ వద్ద ఫ్లక్స్ను పేస్ట్గా అప్లై చేయండి. ఇప్పుడు లెఫ్ట్ వార్డ్ టెక్నిక్ను ఉపయోగించి జాయింట్పై తగినంత రీఇన్ఫోర్స్మెంట్తో ఒక రన్లో గ్రూవ్లో మెటల్ని డిపాజిట్ చేయండి. కాపర్ వెల్డింగ్ కోసం అత్యంత ప్రభావవంతమైన టెక్నిక్. బ్లో పైప్ యాంగిల్ 60 డిగ్రీ నుండి 80 డిగ్రీలు ఉండాలి మరియు ఫిల్లర్ రాడ్ యాంగిల్ వెల్డ్ లైన్కు 25 నుండి 30 డిగ్రీలు ఉండాలి. బలమైన మరియు సాలిడ్ వెల్డ్ కోసం ఈ యాంగిల్స్ అవసరం. ఎల్లప్పుడూ కరిగిన ఫూల్ మరియు ఫిల్లర్ రాడ్ యొక్క టిప్ను బయట ఎన్వలప్ యొక్క షాడో కింద ఉంచండి. కరిగిన పూల్ను ఆవిరైపోకుండా మరియు ఆక్సైడ్స్ ఫార్మేషన్ని నిరోధించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే మీరు ఒక కాపర్ జాయింట్ను వెల్డింగ్ చేస్తున్నప్పుడు మరొక బ్లో పైప్ని ఉపయోగించి వర్క్ పీస్ను నిరంతరం హీట్ చేయడానికి హెల్పర్ని ఉంచండి. ఇది క్రాకింగ్ నుండి జాయింట్ను నివారించడానికి సహాయపడుతుంది. వెల్డింగ్ యొక్క విధానాలు పూర్తయిన తర్వాత పోస్ట్ హీటింగ్ ప్రక్రియ చేయండి. జాబ్ను 300 డిగ్రీల సెల్సియస్కు పోస్ట్ హీట్ చేసి నెమ్మదిగా చల్లబడడానికి ఎలో చేయండి. ఇది వెల్డ్లో ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రక్రియను ముగించడానికి బీడ్ను శుభ్రం చేసి తుప్పు పట్టకుండా ఉండటానికి జాయింట్కి 2 వైపులా ఫ్లక్స్ రెసిడ్యూను తొలగించండి. అలాగే వెల్డ్ శక్తివంతంగా మరియు చెక్కుచెదరకుండా ఉందని నిర్ధారించడానికి బాహ్య లోపాలు, బీడ్ సైజ్ మరియు ప్రొఫైల్ కోసం జాయింట్ను ఇన్స్పెక్ట్ చేయండి. కాపర్ షీట్లను వెల్డింగ్ చేయడానికి ఇక్కడ కొన్ని అదనపు చిట్కాలు ఉన్నాయి. కాపర్ ఓవర్ హీటింగ్ కాకుండా నిరోధించడానికి లో హీట్ సెట్టింగ్ని ఉపయోగించండి. స్థిరమైన చేతి మరియు స్మూత్ వెల్డింగ్ మోషన్ను ఉపయోగించండి. జాయింట్ను ఎక్కువగా వెల్డ్ చేయవద్దు. మీరు మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరియు ఏదైనా సమస్యను నివారించడానికి యాక్చువల్ జాయింట్పై వెల్డింగ్ చేయడం ప్రారంభించే ముందు స్క్రాప్ కాపర్ షీట్లపై వెల్డింగ్ చేయడం. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. ఆక్సైడ్స్ మరియు ఇతర మలినాలను పూర్తిగా తొలగించటానికి ఎమరీ షీట్స్ లేదా వైర్ బ్రాస్ని ఉపయోగించి వర్క్ స్పేస్ యొక్క సర్ఫేస్ని శుభ్రం చేయండి. జాబ్ని సరి అయిన రూట్ గ్యాప్తో లేదా డైవర్జింగ్ ఎలవెన్స్తో సెట్ చేయండి. బేస్ మెటల్ను నెమలి మెడ రంగు వరకు ప్రీహీట్ చేయండి. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ఉపయోగించి జాయింట్పై తగినంత రీఎన్ఫోర్స్మెంట్తో ఒక రన్లో గ్రూవ్లో మెటల్ని డిపాజిట్ చేయండి.
ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. ఆక్సీ ఎసిటలీన్ వెల్డింగ్ OAWని ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్స్ 1Gలో 2 మిల్లీమీటర్ల థిక్నెస్ కలిగిన కాపర్ షీట్పై స్క్వేర్ బట్ జాయింట్ గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను.